గురుభ్యో నమ. అందరికీ శుభోదయం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా ఈరోజు మనం పంచాంగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీ అందరికీ కూడా స్వాగతం. ఉగాది అంటే కొత్త సంవత్సరం, యుగానికి ఆది ఉగాది. యుగాది నుండే ఈ ఉగాది రావడం జరిగింది. అంటే మనకు ప్రతి ఉగాదికి ఒక కొత్త యుగం అనేది ప్రారంభమవుతున్నట్టు, కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్నట్టు, కొత్త ప్రపంచంలోకి మనం అడుగు పెడుతున్నట్టు. ఈ పవిత్రమైన రోజున మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. అందులో ఉన్న 6 రుచులు చేదు, తీపి, కారము, పులుపు, ఉప్పు, వగరు అనేది మన జీవితంలోని అనుభవాలు సూచిస్తాయి. అంటే ఇందులో 6 రుచులు ఉన్నట్టు మన జీవితంలో కూడా అలాంటి రుచులు అనేవి ఉంటాయి. అంటే జీవితం అనేది సాఫీగా కాకుండా కష్టాలు, నష్టాలు, అదేవిధంగా సంతోషాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా మనకు మిళితమై ఉంటాయి. కాబట్టి అన్నిటినీ అనుభవిస్తూ, అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సంతోషాన్ని వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వాటికి పరిష్కార మార్గాలు చూస్తూ ఉగాది పచ్చడి మాదిరిగా ముందుకు వెళ్ళండి. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం ద్వారా మన భవిష్యత్తులో జరిగే శుభాలని అశుభాలని కూడా తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రవర్తన ఉంటే బాగుంటుంది. మన జీవితాన్ని సరి చేసుకోవడం అనేది మన యొక్క భారతీయ సంప్రదాయం. ఇప్పుడు మనం శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన పూర్తి పంచాంగాన్ని తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మొదట మన యొక్క భారతదేశం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవి తెలుసుకొని దీని తర్వాత రాష్ట్రాల వారీగా 12 రాష్ట్రాల ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం భారతదేశం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ 2026-2027 సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో భారతదేశం యొక్క పరిస్థితులు మనం ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు చూద్దాం. అదేవిధంగా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాటి గురించి మనం చూద్దాం. వ్యవసాయము, ఇతర అన్ని రంగాలు మనం పరిశీలిద్దాం. ఈ సంవత్సరంలో దేశంలో అభివృద్ధి అనేది స్థిరంగా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. ఆర్థిక రంగంలో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ కొన్ని రంగాలలో ఒత్తిడి అనేది ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో, అంతకన్నా ఎక్కువ స్థాయిలో కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొత్త కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. మరి వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో వ్యవసాయం ఎలా ఉంటుందో చూద్దాం. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ధాన్యము, పప్పు పంటలు బాగా పండే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, పరిశ్రమలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కొత్త ఉద్యోగాలకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎన్నో కొత్త కొత్త ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో కూడా వచ్చే అవకాశం మనకు ఉంది. సో ఈ ఉద్యోగాలు ఐటీ రంగంలో కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇటీవల కాలంలో ఈ ఏఐ పుణ్యాన, చాట్ జీపీటీ పుణ్యాన ఉద్యోగ అవకాశం తగ్గే అవకాశం ఉంటుందని కొంతమంది అనుకున్నారు, కానీ తగ్గడానికి ఏం అవకాశం లేదు. ఈ ఐటీ సెక్టర్లో కూడా ఉద్యోగాలు అనేది పెరుగుతాయి. అయితే రాజకీయం ఎలా ఉంటుందంటే ప్రభుత్వం పైన విమర్శలు కొంచెం ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా కొన్ని కీలక నిర్ణయాలు దేశాన్ని ప్రభావితం చేస్తుంది. దేశ నేతలు తీసుకునే కొన్ని కీలకమైన నిర్ణయాల వల్ల దేశం ఎంతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, మరికొన్ని చోట్ల వర్షాభావం రావడం జరుగుతుంది. సో ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంది. దీని తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క పంచాంగం మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో అభివృద్ధి ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి సాగునీటి వనరులు మెరుగయ్యే అవకాశం ఉంది. రైతులకి మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి పనుల కోసము ఎంతో కృషి చేస్తుంది. కొత్త ప్రాజెక్టులను ఎన్నో ప్రారంభించే అవకాశం ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీనికోసము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా తీసుకొని ముందడుగు వేసే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం సజావుగా ఈ సంవత్సరంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే రాజకీయంగా మాత్రం చాలా చాలా వేడి పుట్టే అవకాశం ఉంది. రాజకీయంగా ఎన్నో సమస్యలు, విమర్శలు, విపరీతాలు ఎన్నో జరిగే అవకాశం ఉంది. అయితే ఇక ఈ సమయంలో ఎన్నికలు ఉన్నప్పటికీ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సమయంలో కూడా ఎంతోమంది పార్టీలు మారే అవకాశం ఉంది. వారిపైన కూడా విమర్శలు కూడా చాలా చాలా వచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఈ సంవత్సరంలో, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో
ఎన్నో నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి నిరుద్యోగ యువత ఆశాభంగం చెందకుండా ఖచ్చితంగా బాగా ప్రిపేర్ కాండి. నేటి నుండి ఈరోజే శుభ సమయము, ఈరోజే కొత్త సంవత్సరము, ఈరోజు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ నేటి నుండి మీరు మీ యొక్క ప్రిపరేషన్ మొదలుపెట్టండి. భారీ స్థాయిలో గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషను పెంచండి. పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పోటీలో అందరికన్నా ముందు మీరు ఉండాలి అంటే తప్పదు, మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయి పెంచాల్సింది. అండ్ వాతావరణం చూసినట్లయితే సాధారణ వర్షపాతం ఉంటుంది. పెద్దగా భారీ స్థాయిలో వర్షాలు వచ్చే అవకాశం లేదు. కొన్ని జిల్లాల్లో మాత్రము వర్షాలు మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థితిగతులు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, వ్యవసాయము, అభివృద్ధి, ఇతర పనులు ఏ విధంగా జరుగుతాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం అనేది పంటలకి మంచి అనుకూలమైన అవకాశం ఉంటుంది. అద్భుతమైనగా పంటలు పండే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో దిగుబడులు అనేది భారీ స్థాయిలో పెరుగుతాయి. గతంతో పోలిస్తే ఈసారి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి మనం పరిశీలించినట్లయితే రాజధాని డెవలప్ అవుతూ ఉంది. పరిశ్రమల అభివృద్ధిపై మన రాష్ట్ర ప్రభుత్వం అనేది దృష్టి పెట్టడం జరుగుతుంది. దానికోసం కొత్త పెట్టుబడులు ఎన్నో వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ నాయకులు, సీఎం గారు, ఇతర మంత్రివర్గం కూడా దీని మీద విశేష కృషి చేసి ఎన్నో పెట్టుబడులను కూడా వాళ్ళు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది. రాజకీయంలో చురుకుదనం పెరుగుతూ ఉంది. ప్రజా సమస్యలపైన గతంలో కన్నా ఈసారి చర్చలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ప్రతి విమర్శలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇక ఉద్యోగ అవకాశాలు, తెలంగాణ రాష్ట్రంలో మనం ఏం చెప్పుకున్నాం, ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతాయని చెప్పుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు ఈరోజే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. దాదాపు 10,000 పైచీలకు పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కన్నా కూడా ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది నిరుద్యోగ యువతకి ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. వాతావరణం మనం పరిశీలించినట్లయితే తీర ప్రాంతంలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతంలో తుఫాను ప్రభావం వల్ల కొంచెం ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరంలో మనం ఈ పరాభవ నామ సంవత్సరంలో దేశం అనేది స్థిరంగా ముందడుగు వేస్తుంది. అభివృద్ధి, రాజకీయ పోటీలు సమానంగా ఉంటాయి. వ్యవసాయం సాధారణంగా ఉంటుంది. ఇవన్నీ సజావుగా నడుస్తాయి. ఇక మనం రాష్ట్రాల వారీగా చూసినట్లయితే ఆయా రాష్ట్రాల ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 12 రాశులలో మొదటి రాశి మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సో ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు 13 ఉంటుంది. అంటే ఆదాయం అద్భుతంగా ఉంటుంది, ఖర్చు దానికి మించి ఇంకా అద్భుతంగా ఖర్చు ఉంటుంది. కాబట్టి ఖర్చును తగ్గించే ప్రయత్నం చేయాలి. సో ఈ రాశి వారికి మనకు మేషరాశి అంటేనే ఫైర్ ఎలిమెంట్. సో మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, డేరింగ్గా ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ అద్భుతంగా ఉంటాయి. మీరు ఒక పని మొదలుపెట్టినట్లయితే ఆ పనిని ఖచ్చితంగా పూర్తయ్యే వరకు మీ యొక్క మనసు పూర్తిగా దాని మీదనే ఉంటుంది. మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మీకు కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకొని దీనికోసం మీరు మెడిటేషన్ చేయడం అనేది చాలా ఉత్తమం. సో కోపాన్ని తగ్గించుకుంటే మీరు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. సో పట్టుదలతో పాటు మీకు ఓపిక అవసరం. మీరు ముందడుగు వేయాలంటే పట్టుదలతో పాటు ఓపిక అవసరం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయంలో మంచి గుడ్ న్యూస్ కనబడుతుంది. మీకు ఇప్పుడే చెప్పాను ఆదాయం 11 ఉంటుందని. సో ఆదాయంలో అద్భుతమైన ఆదాయం వస్తుంది. కానీ ఖర్చులు దానికి మించి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులను మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. జాబ్ చేసే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ వస్తాయి. అదేవిధంగా ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా వరకు కొత్త డీల్స్ వస్తూ ఉంటాయి. కొత్త క్లయింట్స్ వస్తూ ఉంటారు. మీ యొక్క వ్యాపారం అనేది బ్రాంచెస్ పెరిగే అవకాశం ఉంది, విస్తరించే అవకాశం ఉంది. అయితే వచ్చిన డబ్బు అనేది ఒక దురదృష్టకరమైన వార్త ఏంటంటే వచ్చిన డబ్బు అనేది నిలవదు. భారీ స్థాయిలో మీకు డబ్బు వస్తుంది. ఏ స్థాయిలో వస్తుందో ఆ స్థాయిలో కూడా అనవసర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మీరు కూడా కొన్ని సందర్భాల్లో అనవసరంగా ఖర్చులు పెట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా, ఏ రూపాయి ఖర్చు పెడుతున్నా కూడా 1కి 4 సార్లు ఆలోచించండి. దీనివల్ల ప్రయోజనం ఉంటుందా లేదా ఆలోచించుకొని ముందడుగు వేయండి.
ఖర్చులు ఎలా పెరుగుతాయి అంటే మీకు ఈ సంవత్సరంలో లగ్జరీ లైఫ్ మీద మీకు ఆసక్తి పెరుగుతూ ఉంది. దానికోసం ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఇమ్మీడియేట్‌గా నిర్ణయాలు తీసుకుంటారు. తాత్కాలిక అంటే సడెన్‌గా నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా స్నేహితుల యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ కూడా పెరుగుతూ ఉంది. దానివల్ల మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడేం చేయాలి? దీనికేమైనా మార్గం ఉందా అంటే ఎర్న్ మోర్ బట్ సేవ్ స్మార్ట్. అంటే అధికంగా సంపాదించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు ఏం చేయాలి? దాన్ని వచ్చిందని సేవ్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే సేవింగ్ ఎలా ఉండాలి అంటే మీకు ముఖ్యంగా మేషరాశి వారికి ఎలా ఉండాలి అంటే ఈరోజు నాకు ఆదాయం ఇంత వచ్చింది కదా, ఈ ఆదాయంలో ఖర్చులన్నీ పోయిన తర్వాత నేను సేవ్ చేసుకుంటాను అనే ఆలోచన అస్సలు వద్దు. మీకు వచ్చిన ఆదాయంలో కనీసం 20%, 30% సేవ్ చేసుకుందామని దాన్ని సేవ్ చేయండి. ఏదో రకంలో పెట్టుబడి పెట్టండి. మిగిలింది మాత్రమే మీ ఆదాయం అనుకొని అందులోనే అడ్జస్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఇక కెరీర్ విషయంలో ఇది చాలా టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఈ సంవత్సరము ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా వారందరికీ కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ జరగమని చెప్పుకోవచ్చు. కొత్త జాబ్ ఆపర్చునిటీస్ చాలా చాలా వస్తూ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోండి. దానికోసం మీరు బాగా ప్రిపేర్ కండి. గవర్నమెంట్ నుండి కూడా మనకు ఎన్నో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో చాలా నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి వాటికి మీరు ప్రిపేర్ అవుతే ఈ సంవత్సరంలోనే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. అదేవిధంగా మీ హార్డ్ వర్క్కి ఖచ్చితంగా గుర్తింపు అనేది లభించడం జరుగుతుంది. ఇక బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే మీ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అవుతుంది. మీ యొక్క శాఖలు అనేవి ప్రాంతాల వారిగా, రాష్ట్రాల వారిగా కూడా విస్తరించే అవకాశం ఉంది. సో మీ యొక్క పార్ట్నర్షిప్ ఆఫర్స్ కూడా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేయకండి. ఏ అగ్రిమెంట్ చేసినా కూడా అగ్రిమెంట్లో జాగ్రత్తగా చాలామంది డైరెక్ట్ సైన్ చేస్తుంటారు. అలా సైన్ చేయకండి. ప్రతి వాక్యము పూర్తిగా చదవండి. మీరు ఎప్పుడైనా కూడా మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు ఎక్కడైనా ఏ అగ్రిమెంట్లో సైన్ చేసినా కూడా ప్రతి వాక్యము క్షుణ్ణంగా చదివిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సైన్ చేసే ప్రయత్నం చేయండి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 1కి 4 సార్లు మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇలా ఫాలో అయినట్లయితే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. ఇక మీ యొక్క లవ్ లైఫ్, మీ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, మీ కుటుంబంతో మీ లవ్ ఎలా ఉంటుంది, వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సంవత్సరంలో ఎవరైతే సింగిల్గా ఉంటారో వారు న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా రాకుండా మీరు జాగ్రత్తగా పడితే మీ యొక్క రిలేషన్ అనేది అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎలాంటి పనులు చేసినా కూడా మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ తెలియజేసి మీరు స్టార్ట్ చేయండి. అప్పుడు మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు అద్భుతంగా ఉంటుంది. వారి మాటల వల్ల మీకు టెన్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏ పని చేసినా, ఎలా చేసినా కూడా మీ కుటుంబ సభ్యులు అందరితో చర్చించి మీరు నిర్ణయం తీసుకోండి. నెక్స్ట్ మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఆరోగ్య విషయంలో మీరు చూసినట్టయితే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ పరంగా చిన్న ఇబ్బంది వచ్చింది కదా, నాకేం కాదు అని మీరు అనుకోకండి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ మీకు మనకు చిన్న స్ట్రెస్ వచ్చినా, బీపీ అయినా, లేదా నిద్ర లేమి సమస్యలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు ఒక డాక్టర్ని సంప్రదించండి. దానివల్ల మీ హెల్త్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. దెన్ మీరు ఈ ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయడం మీకు చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ డైట్ అనేది మీరు ఫాలో కండి. దెన్ మొత్తం ఈ ఇయర్ మొత్తం కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇయర్లో ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏంటి అంటే లక్కీ కలర్ ఏంటంటే రెడ్ కలర్ని మనం లక్కీ కలర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ నెంబర్ 9ని మనం లక్కీ నెంబర్గా చెప్పుకోవచ్చు. మీకు అదృష్టమైన డేస్ ఏమిటి అంటే మంగళవారము, ఆదివారం. అదేవిధంగా అదృష్టమైన దిక్కు ఏంటి అంటే తూర్పు దిక్కు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కార్యక్రమాలు చేయండి. ద నెక్స్ట్ వన్, ఈ సంవత్సరం మీకు ఇంకా అద్భుతంగా, మహా అద్భుతంగా ఉండాలి అంటే ప్రతి మంగళవారము హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపం చేయండి. కనీసం 108 సార్లు కానీ 108 యొక్క గుణిజాల సందర్భంలో కానీ చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే మీకు అద్భుతమైన శక్తి అనేది వస్తుంది. అలా చేసేటప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం అనేది చాలా ఉత్తమం. దెన్ ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అనేది ఓవరాల్గా చూసినట్లయితే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది మీ ఎనర్జీని
మొత్తం ఒక అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరం మీ జీవితాన్ని మార్చే సంవత్సరం అవుతుంది. సో కాబట్టి ఈ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఫాలో కండి. వృషభ రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఈ సంవత్సరం వృషభ రాశి యొక్క ఆదాయం 8 ఉంటుంది, ఖర్చు 12 ఉంటుంది. అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఆదాయము అద్భుతమైన ఆదాయమే ఉంటుంది. 8 అంటే మంచి ఆదాయం చెప్పుకోవచ్చు. కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఇతర విషయాలు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వృషభ రాశి అంటేనే ఎర్త్ ఎలిమెంట్ మీరు చాలా స్టేబుల్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు, పేషెన్స్ మీకు ఎక్కువగా, ఓపిక అనేది మీకు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్నట్టయితే ఆ నిర్ణయం మారే అవకాశం లేదు. దానికి మీరు పూర్తిగా కట్టుబడి ఉంటారు. కష్టపడి సంపాదించడంలో మీకు ప్రత్యేకమైన నైపుణ్యం అనేది ఉంటుంది. కొంచెం మీకు కష్టపడే తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే వాటిని మీరు యాక్సెప్ట్ చేయడంలో చాలా స్లోగా ఉంటారు. అంటే కొన్ని చేంజెస్ ఉన్నప్పుడు దానికి ఇమ్మీడియట్గా మీరు అడ్జస్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి అది మీరు కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు ఒక లెసన్గా మారుతుంది. ఈ సంవత్సరం ఒక లెసన్గా మీకు జీవితాంతం గుర్తుంటుంది. చేంజ్ ఈజ్ నెససరీ ఫర్ గ్రోత్. అది గుర్తుంచుకొని మీరు ఆ విధంగా ముందడుగు వేయండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనేది ఆదాయం చెప్పినప్పుడే స్టేబుల్గా ఉంటుంది. సో జాబ్ ఉన్న వారికి రెగ్యులర్ ఇన్కమ్ అనేది అదేవిధంగా కొనసాగుతూ ఉంది. బిజినెస్లో ఉన్న వారికి గ్రోత్ అనేది చాలా చాలా స్లోగా గ్రోత్ అనేది కనబడుతుంది. వేగంగా ర్యాపిడ్గా ఆదాయం వచ్చే మార్గాలు అయితే లేవు, స్లోగా ఉంటుంది. అదొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ముఖ్యంగా మీరు ఖర్చులు అనేవి అనుకోకుండా చాలా చాలా ఎక్కువ ఖర్చులు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఫంక్షన్స్ కోసము, సెలబ్రేషన్స్ కోసము, ఇలాంటి వాటి కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ఆదాయం బాగా ఉంది, అదేవిధంగా ఖర్చులు కూడా అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. ద నెక్స్ట్ వన్, ఇక్కడ మన బడ్జెట్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ద నెక్స్ట్ వన్, మన కెరీర్ విషయంలో మనం చూసినట్లయితే ప్రమోషన్స్ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది ఈ సంవత్సరంలో ప్రమోషన్ వస్తుంది అనుకున్నారు, కానీ వస్తుంది, కానీ చాలా ఆలస్యం, అనుకున్న దానికన్నా ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. బట్ ప్రమోషన్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా అది పర్మనెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. హార్డ్ వర్క్కి ఖచ్చితమైన గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా పనిచేస్తూ ముందడుగు వేయండి. ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేషెన్స్ ఉంటే, పూర్తిగా ఓపిక ఉండి దీని మీద మీరు ప్రిపేర్ అయినట్లయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ వస్తున్నాయి మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మధ్యలో ఏమైనా అవాంతరాలు వస్తే వాటిని వదిలిపెట్టి పక్కకు వెళ్ళకండి. కొన్ని సమస్యలు రావచ్చు. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వారికి మధ్యలో ఏవో కొన్ని ఒడిదుడుకులు కానీ కొన్ని ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు వాటిని అధిగమించి మీరు ముందడుగు వేసినట్లయితే, ఓపికతో ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మీకు విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీరు మైండ్ డైవర్ట్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ద నెక్స్ట్ వన్, ఎక్కడ కూడా షార్ట్ కట్స్ తీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే మనం షార్ట్ కట్స్ వెళ్తూ ఉంటామో అందులో నష్టాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో కొంతమంది క్విక్ మనీ, అంటే ఇమీడియట్గా అద్భుతమైన మనీ వచ్చే అవకాశాలు నేను కొన్ని స్కీములతోని మీ ముందుకి కొంతమంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి ఆలోచించండి. క్విక్ మనీ కోసం మీరు ఆలోచించకండి. దానివల్ల అందులో ఎన్నో లోపాలు, ఎన్నో సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మీరు నమ్మినట్లయితే ఆర్థికంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వాటికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దెన్ మీ ఫ్యామిలీ బాండింగ్ చూసినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా వీలైనంత ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయండి. వీలైనంత ఎక్కువ సమయం ఆ రోజు మీరు మొబైల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి, ఫోన్లన్నీ మీరు పక్కన పెట్టేసి, స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా పక్కన పెట్టేసి అందరూ కలిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ చేసే ప్రయత్నం చేయండి. ఏమైనా కాల్స్ వస్తే కాల్స్ అటెండ్ చేయండి, కానీ సోషల్ మీడియాకి ఆ రోజు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దానివల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, బాంధవ్యాలన్నీ చాలా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. కాబట్టి దీన్ని మాత్రం మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. హెల్త్ విషయంలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి హెల్త్కి సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. సో మీకు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటి ఫుడ్ కానీ కొంచెం అన్హెల్తీ ఫుడ్ అనేది వాటికి కొంచెంగా ఈ సంవత్సరం మీరు దూరంగా ఉంటే చాలా చాలా ఉత్తమం. ద నెక్స్ట్ వన్, ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మనకు వృషభ రాశి వారికి
వృషభ రాశి వారికి ఈ లక్కీ కలర్స్ అవి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు లక్కీ కలర్ ఏంటంటే గ్రీన్ కలర్. మీకు లక్కీ కలర్ గ్రీన్. లక్కీ నెంబర్ ఏంటి అంటే 6. లక్కీ డేస్ ఏంటి అంటే శుక్రవారం అదేవిధంగా సోమవారం ఉంటాయి. సో మీకు లక్కీ డైరెక్షన్ ఏంటి అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అనేది మీకు లక్కీ డైరెక్షన్. వీటిని గుర్తుంచుకొని మీరు ముందడుగు వేయండి. అండ్ ఈ సంవత్సరంలో మీ జీవితం మహా అద్భుతంగా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి పూజ చేయండి. లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు పూర్తిగా చేసే సంతోషం. ఒకవేళ పూర్తిగా చేయడానికి మీకు అవకాశం లేనట్లయితే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే తారక మంత్రాన్ని 108 సార్లు జపించండి. లేదా 108 యొక్క గుణిజాలు అంటే 108x2 కానీ 108x3 కానీ మీ వీలుకు ఉన్నంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు ఈ మంత్రాన్ని జపించండి. మీకు ఆర్థిక పరిస్థితులు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మీరు వీలైనంత వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా పండుగలు కానీ, ఫంక్షన్స్ కానీ, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం గ్రీన్ కలర్ డ్రెస్లు వేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో ఓవరాల్గా ఈ సంవత్సరం మనం చూసినట్లయితే మనకి ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. మీ స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్, మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ సంవత్సరంలో మీరు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. మిథున రాశి వారి యొక్క ఫలితాలు మనం చూద్దాం. ముందుగా వారి యొక్క ఆదాయం, ఖర్చులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరంలో వారికి ఆదాయం 12, ఖర్చులు 14 ఉన్నాయి. అంటే ఆదాయం చాలా అద్భుతంగా ఉంది, ఖర్చులు మహా అద్భుతంగా ఉన్నాయి, అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. సో చూద్దాం ఇక వీరి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, వీరి యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి, బిజినెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ కాకుండా మొత్తం చూసే ప్రయత్నం చేయండి. మిథున రాశి అంటేనే ఎయిర్ ఎలిమెంట్. సో మీరు చాలా ఇంటెలిజెంట్, మీకు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అదేవిధంగా మెయింటైన్ చేయండి. మీ యొక్క ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి దానికి పదును పెడుతూ ఉండండి. సో ఒకేసారి చాలా పనులు చేయగలరు మీరు. ఒకేసారి ఎన్నో పనులు చేసే క్యాపబిలిటీ మీకు ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో కూడా మీరు అందరికన్నా ముందు ఉంటారు. సో కానీ ఈ సంవత్సరంలో కొంచెం కాన్సన్ట్రేషన్ పవర్ కొంచెం లోపించే అవకాశం ఉంది. కొన్ని మీరు తీసుకున్న నిర్ణయాలని మధ్య మధ్యలో మారుస్తూ ఉంటారు. కాబట్టి నిర్ణయం తీసుకోవడానికన్నా ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. తీసుకున్న నిర్ణయాన్ని నుండి మళ్ళీ మారకుండా పూర్తిగా దాన్ని రీచ్ అయ్యే విధంగా ప్రయత్నించండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ చాలా వచ్చే అవకాశం ఉంది. సో అనుకోకుండా ఆదాయాలు అనేవి వివిధ మార్గాల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మీరు పరిశీలిస్తూ ఉండండి. సో సైడ్ ఇన్కమ్ సోర్సెస్ మీరు పెరుగుతాయి. అంటే మీరు పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం ఉంటుంది. పార్ట్ టైం జాబ్ ద్వారా మీకు ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే మీరు బిజినెస్ చేస్తుంటారో ఆన్లైన్ ద్వారా కూడా మీకు బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ ఛాన్సెస్ కూడా మీకు అద్భుతంగా వస్తాయి. కాబట్టి ఆ కోణంలో కూడా మీరు కొంత ప్రయత్నించండి. అయితే ఇన్కమ్ ఎంత అద్భుతంగా వస్తుందో, ఎంత వేగంగా వస్తుందో అంతకన్నా వేగంగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే అనుకోని ప్రయాణాలు పెరుగుతాయి, ప్రయాణ ఖర్చులు బాగా ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఈ సంవత్సరంలో మారే అవకాశం ఉంది. లైఫ్ స్టైల్ మారడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ సంవత్సరం మీరు షాపింగ్ కోసం కూడా అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు షాపింగ్ ఖర్చులు కూడా మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు ఆర్థికంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అయితే ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సేవింగ్ అనేది చేయండి. అంటే ముందు మీరు సేవింగ్ కోసం కొంత అమౌంట్ కేటాయించిన తర్వాత మిగిలిన డబ్బులు మాత్రమే మీ యొక్క ఆర్థిక అవసరాలు, మీ యొక్క ఖర్చుల కోసము కేటాయించే ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ తమ యొక్క కెరీర్ గురించి ఆలోచించినట్లయితే ఇది వారికి చాలా ముఖ్యమైన, అత్యంత ముఖ్యమైన సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ పెంచినట్లయితే ఈ సంవత్సరంలో వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవారు మార్కెటింగ్ మీద ఈసారి బాగా ఫోకస్ చేయాలి. ప్రొడక్షన్ మీద కన్నా కూడా మార్కెటింగ్ మీద బాగా మీరు దృష్టి మరల్చాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు మీ టీంలో ఉన్న సభ్యులందరూ కూడా పెంపొందించే విధంగా మీరు ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఉన్నట్లయితే మీ వ్యాపారం అనేది ఒక తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్లో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది ఒక అద్భుతమైన ఫలితాలు కాబట్టి ఆన్లైన్ మీద మీరు ఫోకస్ చేయండి. ఎవరైతే ఆన్లైన్లో లేరో ఆన్లైన్లో కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. దానికి కూడా బయట మార్కెట్లో మీకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా వారి ద్వారా ఆన్లైన్లోకి మీ బిజినెస్ ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే మీరు ఎన్ని పనులను మీరు చేయగలరు, కానీ ఈ సంవత్సరం మీద మాత్రం ఒక పని ప్రారంభిస్తే ఆ పని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి.
4, 5 పనులు ప్రారంభించి అందులో వాటన్నిటిని మధ్యలో వదిలిపెట్టే ప్రయత్నం చేయకండి. మీకు క్యాపబిలిటీ ఉంటుంది. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ పనులు చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రము, ఈ ఒక్క సంవత్సరం మాత్రం చాలా పనులు ఒకేసారి ప్రారంభించి మధ్యలో ఆపడం కాకుండా ఒక పని ప్రారంభించి అది పూర్తయిన తర్వాత మరో పని చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి రాకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా కొంచెం కోపడ్డా కూడా మనం శాంతంగా ఉండాలి. మనం కోపడ్డప్పుడు ఎదుటి వాళ్ళు కూడా శాంతంగా ఉండే విధంగా మనం ఇద్దరి మధ్యలో కూడా అలా విధంగా అభిప్రాయాలు షేర్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఫ్యామిలీ బాండ్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైన అడ్వైస్ ఏంటి అంటే, థింక్ బిఫోర్ యూ స్పీక్. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా మీరు ఎవరితో మాట్లాడినా, ఏ విషయం మాట్లాడినా కూడా మాట్లాడడానికన్నా ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే నాలుక నుండి ఒకసారి బయటికి వెళ్ళిన పదం మళ్ళీ మనకు వెనక్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి. మరి మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే, ఈ సంవత్సరంలో మీకు కొంచెం స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. అనవసర ఆలోచనలు మైండ్లో బాగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా నిద్రలేమి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ 3 సమస్యలు మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిష్కార మార్గం లేదా అంటే ఉన్నది. ఏంటి ఆ పరిష్కార మార్గం అంటే, ప్రతిరోజు కూడా మీరు మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మార్నింగ్ కొంత సమయం మీరు మెడిటేషన్ కోసం కేటాయించండి. అదేవిధంగా కొంత ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి. దీంతో పాటు వీలైనంత వరకు ఎంతో కొంత సమయం, కనీసం వారంలో 2-3 సార్లు చెట్లకి నీళ్లు పోసే ప్రయత్నం చేయండి. చెట్లను సంరక్షించండి. దానివల్ల కొంత మీకు పీస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మీ యొక్క లక్కీ కలర్ ఏంటో చూద్దాం. మీ యొక్క లక్కీ కలర్ ఎల్లో, పసుపు రంగు. మీ లక్కీ నెంబర్ 5. లక్కీ డేస్ ఏమిటి అంటే బుధవారము, అదేవిధంగా ఆదివారం ఉంటుంది. లక్కీ డైరెక్షన్ ఏంటి అంటే నార్త్ డైరెక్షన్, ఉత్తరం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మీ యొక్క లైఫ్ చాలా అద్భుతంగా ఉండాలి అంటే ప్రతి బుధవారము గణపతి టెంపుల్కి వెళ్ళండి. గణపతి టెంపుల్కి వెళ్ళి గణపతి పూజ చేయండి. మీరు పూర్తిగా గణపతి పూజ చేయగలిగితే సంతోషం. చేయడం సాధ్యం కానట్లయితే ఓం గం గణపతయే నమః అనే జపాన్ని 108 సార్లు కానీ 108 యొక్క గుణిజాల సందర్భ సార్లు కానీ మీరు చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు విద్యార్థులకి వీలైనంత వరకు విద్యార్థులకి పుస్తకాలు, అదేవిధంగా నోట్బుక్స్, పెన్నులు మీరు పంపిణీ చేసే ప్రయత్నం చేయండి. మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేసి ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ పరంగా వీలైతే ఏది కావాలనుకుంటున్నారో వాటిని తెలుసుకొని వాటిని డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఇయర్ మీకు చాలా అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అన్నిటి మీద ఫోకస్ చేస్తూ ముందడుగు వేస్తే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారి గురించి మనం చూద్దాం. ఈ సంవత్సరం వారికి ఆదాయం 9, ఖర్చు 11 ఉంటుంది. సో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఆర్థికంగా ఎలా ఉంటారు, ఆరోగ్యము, కుటుంబము, ఉద్యోగాలు, ప్రతి అంశంలో ముందు వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటేనే వాటర్ ఎలిమెంట్. అంటే మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు, కేరింగ్గా ఉంటారు. అదేవిధంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ వ్యక్తులు. అంటే మీ కుటుంబాన్ని మొత్తం పూర్తిగా జాగ్రత్తగా కాపాడుకోవాలనే మనసుతో మీ అందరికీ ఉంటుంది. మీరు మీ కుటుంబాన్ని బాగా ప్రేమిస్తూ ఉంటారు. ఇతరుల బాధ మీ బాధగా భావించి వాళ్ళ సమస్యలను తీర్చడానికి అందరికన్నా ముందు ఉండేది ఎవరు అంటే మీరే. అయితే ప్రతి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయాల్ని పెద్దగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే, నెక్స్ట్ మనకు ఈ సంవత్సరంలో మీకున్న లెసన్ ఏంటి అంటే, ఎమోషనల్ కంట్రోల్ చేస్తే లైఫ్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఎమోషనల్ కంట్రోల్ కాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం అనేది సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. సో జాబ్లో రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి గ్రోత్ అనేది చాలా మోడరేట్గా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం దాదాపు అన్ని రాష్ట్రాల వారికి ఉన్నట్లే మీకు కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. ఫ్యామిలీ పరంగా కూడా మీ కుటుంబ సభ్యుల మీద కూడా మీరు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అనుకోని ఖర్చులు చాలా వస్తుంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా అప్పటికప్పుడు భారీ ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
దీనికోసం అడ్వైస్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎంత ఉండాలి అంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో చూసి దానికి 6 రెట్లు ఎమర్జెన్సీ ఫండ్గా సపరేట్గా ఒక చోట ఉండాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ వాటిని టచ్ చేయకుండా ఉండాలి. ఆ విధంగా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనేది పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంది. కెరీర్ విషయంలో రిజల్ట్స్ అనేవి మిక్స్డ్గా ఉంటాయి. జాబ్లో ప్రెషర్ అనేది మీకు బాగా పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇక జాగ్రత్తగా ముందడుగు వేయండి. రెస్పాన్సిబిలిటీస్ చాలా చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా చాలా మంచిది. అయితే మీరు ఎంత వర్క్ చేస్తారో అంత గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. వర్క్ బర్డెన్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, అంతకు మించి గుర్తింపు కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే బిజినెస్ విషయంలో మాత్రం గ్రోత్ అనేది చాలా చాలా మోడరేట్గా ఉంటుంది. ర్యాపిడ్గా గ్రోత్ అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో అనుకోని కష్టాలు, ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం ముందుండే ప్రయత్నం చేయండి. ఎమోషనల్ డిసిషన్స్ ఏం మాత్రం తీసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ఎమోషనల్గా మీతో నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రయత్నిస్తుంటారు కాబట్టి అలాంటి సందర్భంలో ఆలోచించి సమయం తీసుకొని నిర్ణయాలు తీసుకోండి కానీ వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓపిక అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు ఆ విధంగా ఓపికతోని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ పనులు చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారంగా పరంగా కానీ ఏ కార్యక్రమాలు చేసినా కూడా మీ కుటుంబ సభ్యులతో చర్చించి దానికి అనుగుణంగా మీరు వారి సలహాతో ముందడుగు వేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే మీకు ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. ఓవర్ థింకింగ్ పూర్తిగా తగ్గించాలి. పక్కవారి పైన నమ్మకాన్ని అనేది పెంచుకోండి. అప్పుడు రిలేషన్షిప్ అనేది చాలా చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీ హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరము. ఇక్కడ డైజెషన్ ప్రాబ్లమ్స్ కొంత వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే హెల్తీ ఫుడ్ తీసుకోండి. అదేవిధంగా యోగా, మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మెంటల్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి చక్కని మ్యూజిక్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన మ్యూజిక్ వినే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ మీ యొక్క లక్కీ కలర్ ఏంటి అంటే వైట్ అనేది మీ యొక్క లక్కీ కలరు. మీ లక్కీ నెంబరు 2. అదేవిధంగా లక్కీ డేస్ ఏంటంటే సోమవారం, అదేవిధంగా గురువారము. లక్కీ డైరెక్షన్ ఏంటంటే నార్త్ ఈస్ట్. అయితే మీ లైఫ్ ఇంకా అద్భుతంగా, మహా అద్భుతంగా ఉండాలి, ముందడుగు వేయాలి, అన్నిట్లో మీరు విజయం సాధించాలి అంటే ప్రతి సోమవారము శివాలయంకి వెళ్ళండి, శివుని దర్శనం చేసుకోండి. ఆ శివయ్యని వేడుకుంటే అన్నీ ఆయన ఓకే అంటే మనకు అన్నీ వచ్చేసినట్లే. సో ఆ శివ పూజ చేయండి, రుద్రాభిషేకం చేసే ప్రయత్నం చేయండి. అభిషేకాలు చేసేంత మీకు ఓపిక లేనట్లయితే కనీసం 108 సార్లు ఓం నమ శివాయ అనే జపనం చేయండి. శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా కనీసం నెలకు ఒకసారి అయినా కూడా పేదలకి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. అన్నదానం అంటే లక్షల మందికో కోట్ల మందికో కాదు, మీకు ఎంతమందికి వీలుంటే అంతమంది. మీ ఓపిక ఎంత, మీ ఆర్థికంగా మీకు ఎంత అనుకూలిస్తే అంతవరకు ఇద్దరికి చేసిన అన్నదానమే, 50 మందికి చేసిన అన్నదానమే, 100 మందికి చేసిన అన్నదానమే కాబట్టి మీకు తోచినంత మందికి మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నంత వరకు అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ ఇయర్ ఎమోషనల్ ఛాలెంజెస్గా ఉంటుంది. అయితే ఫ్యామిలీ సపోర్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీకు మంచి బలం లభించినట్లే అవుతుంది. ఈ సంవత్సరం మీకు పూర్తిగా పీస్ఫుల్ అండ్ స్టేబుల్ ఇయర్గా ఉంటుంది. సో అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఈ చెప్పిన పనులన్నీ కూడా మీరు ఫాలో కండి, విజయం సాధించండి. సింహరాశి యొక్క పంచాంగం ఎలా ఉందో చూద్దాం. ఈ సింహరాశిలో ఈ సంవత్సరంలో వారి యొక్క ఆదాయం అనేది అందరికన్నా అద్భుతంగా ఉంది. ఎలా అంటే ఆదాయం 13, ఖర్చు 12. అంటే ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రతి వారి యొక్క ఆదాయం అద్భుతంగా ఉంది కానీ వారందరికీ కూడా ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు ఉంది. కానీ ఈసారి మాత్రము ఈ సింహరాశి వారికి మాత్రం ఖర్చు కన్నా ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. అయితే ఈ సంవత్సరంలో వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. వారి యొక్క ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ పంచాంగం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సింహరాశి అంటేనే ఫైర్ ఎలిమెంట్. సో మీరు పుట్టుకతోనే లీడర్స్గా ఉంటారు. ఈ రాశి వాళ్ళు పుట్టుకతోనే అద్భుతమైన లీడర్స్గా ఉంటారు. సో మీరు అటెన్షన్ సెంటర్లో ఉండాలని కోరుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా అందరి అటెన్షన్ మీ మీదనే ఉండాలని కోరుకుంటారు. మీకు ధైర్యం చాలా ఎక్కువ, నమ్మకం, కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అదేవిధంగా
కొన్నిసార్లు మీరు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయబడతారు. సో ఈ సంవత్సరం మీకు లెసన్ ఏంటంటే లీడర్షిప్‌లో హ్యూమిలిటీ కూడా చాలా అవసరం. ఈ సంవత్సరం సింహరాశి వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్‌లో శాలరీ అనేది అద్భుతమైన హైక్ ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ చేసేవారికి మిగతా వారితో పోలిస్తే అద్భుతంగా ప్రాఫిట్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఖర్చులు కూడా అంటే ఆదాయంతో పోలిస్తే ఖర్చులు తక్కువనే ఉంటాయి కానీ గత సంవత్సరంతో పోల్చినట్లయితే మీ లగ్జరీ లైఫ్ స్టైల్ వల్ల ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో మీరు బ్రాండెడ్ ఐటమ్స్ కావాలని తీసుకుంటారు. దానివల్ల ఎవరికో ఏదో చూపించుకోవాలని అనవసర ఖర్చులు పెడుతుంటారు. దీనివల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి. ఇన్కమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సేవింగ్ కోసం మీరు ప్రియారిటీ ఇవ్వండి. వచ్చిన ఆదాయంలో కనీసం 20% 30% ముందుగా మీరు సేవ్ చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ విధంగా చేసినట్లయితే మీ యొక్క వెల్త్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. కెరీర్ విషయంలో ఎలా ఉంటుందో చూద్దాం. ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా లీడర్షిప్ రోల్స్ మీకు బాధ్యతలు అనేది పెరుగుతూ ఉంటాయి. మీ టాలెంట్కి గుర్తింపు అనేది ఉంటుంది. సో ఈ సంవత్సరం మీకు అద్భుతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ చేసేవారికి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ పెరిగే అవకాశం ఉంది. సక్సెస్ రావాలంటే కేవలం జాతకాలు నమ్ముకోవడం కాదు, మీ కృషి కూడా చాలా అవసరం కాబట్టి మీరు బాగా ఫోకస్ చేసినట్టయితే మీకు విజయం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ చేసేవారు వారి యొక్క వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. కొత్త వెంచర్స్ ఎన్నో స్టార్ట్ చేస్తుంటారు. దానివల్ల బిజినెస్ గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మీరు ఈగో వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సో మీ పూర్తి టీం బిజినెస్లో ఉన్నవారు పూర్తి టీంతో కోఆర్డినేట్ చేసుకోండి. అన్ని నిర్ణయాలు మీరు స్వతహాగా మీరు ఒంటరిగా తీసుకునే ప్రయత్నం కాకుండా మీ టీంతో కోఆర్డినేట్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటే దాని యొక్క అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. సో నెక్స్ట్ అందరినీ కూడా గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే మీ ఫ్యామిలీ బాండ్స్ అద్భుతంగా ఉండాలంటే మీ కుటుంబ సభ్యులందరినీ కూడా గౌరవించే ప్రయత్నం చేయండి. వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోండి. ఆ విధంగా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మధ్యలో మీ బాండ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ బీపీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హార్ట్ రిలేటెడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఓవర్ వర్క్ వల్ల కొంచెం మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటికి తగ్గించుకోవాలి. దీనికి మార్గాలు ఏంటి అంటే మీరు కొంచెం రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవాలి. కొంచెం డైలీ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ సంబంధించి వాటిని కొన్ని చిట్కాలు మీరు ఫాలో అయినట్లయితే ఈ సంవత్సరం మీకు సజావుగా జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్ మీకు అద్భుతమైన మీ యొక్క లక్కీ కలర్ ఏంటి అంటే ఆరెంజ్ కలర్. లక్కీ నెంబర్ ఏంటి అంటే 1. అదేవిధంగా లక్కీ డేస్ ఏంటి అంటే ఆదివారం, సండే అండ్ ట్యూస్డే, ఆదివారము మరియు మంగళవారం. మీకు లక్కీ డైరెక్షన్ ఏంటి అంటే ఈస్ట్ డైరెక్షన్. మీరు ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి, సజావుగా ఉండాలి, మంచి విజయాలు రావాలి, అనుకున్న దానికన్నా అత్యుత్తమైన ఫలితాలు మీకు రావాలి అంటే ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం చాలా ఉత్తమం. ప్రతిరోజు చేయడం మీకు సాధ్యం కానట్లయితే కనీసం ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాలు మీరు చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓం సూర్యాయ నమః అనే తారక మంత్రాన్ని కనీసం 108 సార్లు కానీ 108 యొక్క గుణిజాల సార్లు కానీ జపించే ప్రయత్నం చేయండి. దీంతోపాటు మీరు గుడిలో గోధుమలు దానం చేయండి. దీనివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఓవరాల్గా చూసినట్లయితే అద్భుతమైన పవర్ వస్తుంది, అద్భుతమైన పొజిషన్ వస్తుంది, అద్భుతమైన గుర్తింపు అనేది కూడా వస్తుంది. మీరు కొంచెం ఈగోని కంట్రోల్ చేసుకున్నట్లయితే మీరు కొంచెం ఈగో చేసినట్లయితే మీకు సక్సెస్ అనేది మీరు తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి యొక్క పంచాంగం తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఎలా ఉంటుంది అంటే ఆదాయం 10, ఖర్చు 9 ఉంటుంది. అంటే వీరికి కూడా మిగతా వారితో పోల్చినట్లయితే ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది. సో చూద్దాం ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అంటేనే ఎర్త్ ఎలిమెంట్. సో వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు, ప్రొఫెషనల్గా ఉంటారు. అదేవిధంగా చాలా అద్భుతమైన వ్యక్తులను చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్లానింగ్ చేసుకోవడంలో వీరి తర్వాతనే ఇంకెవరైనా ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ప్లానింగ్లో వీరు అద్భుతంగా ముందడుగు వేస్తూ ఉంటారు. సో ఓవర్ థింకింగ్ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా పర్ఫెక్షన్ కోసం అన్నింటిలో కూడా పర్ఫెక్షన్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలని కొంచెం స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో పర్ఫెక్షన్ కన్నా ప్రోగ్రెస్ ముఖ్యం అనేది మీరు గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం అనేది
చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము 10 ఉంది, ఖర్చు అనేది 9 ఉంది. సో మనకు ఈ ఖర్చును కూడా మీరు ఏం చేయాలి, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. సేవింగ్స్‌ని కూడా మీరు ముందు సేవింగ్స్ కోసం కేటాయించిన తర్వాత మిగతా డబ్బును మాత్రమే ఖర్చు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. అండ్ బిజినెస్‌లో కూడా ఫలితాలనేవి కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ల వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశలో కొంచెం ప్రయత్నించండి. కొంచెం ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్‌లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సో ఎడ్యుకేషన్ విషయంలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్కిల్స్ డెవలప్‌మెంట్ విషయంలో, ఫ్యామిలీ అవసరాల విషయంలో మీరు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇందులో కొంచెం మీరు ఆలోచించి ఖర్చులు పెట్టే ప్రయత్నం చేయండి. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీరు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ప్లాన్ చేయండి. దీనికోసం మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటుంటాయి కాబట్టి అందులో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెరీర్ విషయంలో మనం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మీకు అద్భుతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మీ హార్డ్ వర్క్‌కి ఖచ్చితమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రమోషన్స్ కూడా ఈ సంవత్సరం మీకు వచ్చే అవకాశం ఉంది. సో ముందుగా స్టూడెంట్స్‌కి ఏంటంటే ఫోకస్ చేయాలి. డిసిప్లిన్ మీద బాగా డిసిప్లిన్‌గా ఉంటూ ఎడ్యుకేషన్ మీరు ఏ ఎగ్జామ్‌కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దాని మీద పూర్తిగా ఫోకస్ చేసి ప్రిపేర్ అయినట్లయితే మీ విజయ అవకాశాలు చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దెన్ ఇక్కడ నెక్స్ట్ మీకు ఈ కుటుంబ సంబంధం చూసినట్టయితే మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోని మీరు కొంచెం క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఉండకండి. ఈ కుటుంబ సభ్యుల మధ్య చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని పెద్దగా తీసుకోదు. వాటిని వీలైనంత త్వరగా వారు పరిష్కరించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో అప్పుడు దీనికోసం ఏం చేయాలి అంటే మీ కుటుంబ సభ్యులని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. విమర్శలకు తావివ్వకుండా వాటిని మెచ్చుకోవడం అనేది చిన్న పనులు చేసినా కూడా వాళ్ళని మెచ్చుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల మధ్యలో బంధాలు అనేది పటిష్టంగా ఉంటాయి. మీ హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరము. ఇక్కడ మీకు స్ట్రెస్ అనేది పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దీనికోసం హెల్తీ డైట్ తీసుకోండి. సో దెన్ నెక్స్ట్ వన్ మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. సో రొటీన్ లైఫ్ స్టైల్కి భిన్నంగా ఖచ్చితంగా మీరు ఇవి కొత్తగా స్టార్ట్ చేయాల్సిందే. ఈ మెడిటేషన్ స్టార్ట్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇవి హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. దెన్ మీకు లక్కీ కలర్ ఏంటి అంటే గ్రీన్, లక్కీ నెంబర్ ఏంటి అంటే 5. అదేవిధంగా లక్కీ డేస్ బుధవారము మరియు శుక్రవారం. లక్కీ దిశ ఏంటి అంటే నార్త్. దెన్ నెక్స్ట్ ఈ సంవత్సరం మీ యొక్క లైఫ్ అద్భుతంగా ఉండాలి అంటే ప్రతి బుధవారం గణపతి పూజ చేయండి. గణపతి పూజ పూర్తి స్థాయిలో గణపతి పూజ చేస్తే ఉత్తమం. గణపతి పూజ పూర్తి స్థాయిలో మీకు చేయడం సాధ్యం కానట్టయితే కనీసం 108 సార్ల ఓం గం గణపతి నమః అని జపాన్ని చేయండి. అదేవిధంగా విద్యార్థులకి వీలైనంత వరకు సహాయం చేయండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఆ విద్యార్థులకి ఏది అవసరమో తెలుసుకొని అది మీరు డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే మీరు ఖచ్చితంగా ముందడుగు వేస్తారు. సో నెక్స్ట్ మరొక రాశి వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారిగా పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 13 ఉంది. అంటే మిగతా వారితో పోల్చినట్లయితే ఖర్చు ఎక్కువగా ఉన్న రాశి ఏంటి అంటే తులారాశి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరాన్ని. సో ఈ రాశిలో వీరి యొక్క జీవితం ఎలా ఉంటుంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి మీరు పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, మధ్యలో స్కిప్ చేయకండి. దీనివల్ల మీరు పూర్తి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి తులారాశి అంటేనే ఎయిర్ ఎలిమెంట్. సో వీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు, డిప్లొమాటిక్గా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, చాలా అద్భుతమైన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఎవరిని కూడా బాధ పెట్టాలని చూడరు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని చూడరు. రిలేషన్షిప్ విషయంలో చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందరితో మంచి సంబంధాలు ఉండాలి అని ఆలోచిస్తుంటారు. పక్కవారు ఎవరు కూడా నా వల్ల బాధపడకూడదు అనే విధంగా ఆలోచించే వ్యక్తులు తులారాశి వారు. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే డిసిషన్ తీసుకోవడంలో మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఇతర నిర్ణయాల మీద వీరు డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే ఏదో నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళ సొంత ఆలోచనల కన్నా కూడా పక్కవారి ఆలోచనల మీద డిపెండ్ అవుతుంటారు. కాబట్టి వినండి, 10 మంది ఆలోచనలు వినండి, 10 మంది నిర్ణయాలు వినండి, కానీ తుది నిర్ణయం మాత్రం మీరు తీసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమము. సలహాలు తీసుకోవడంలో ఇబ్బంది లేదు, కానీ వాటిని పక్కవారు ఏదైతే చెప్తారో దాన్ని మాత్రమే ఫాలో కావడం అనేది సరైనది కాదు. వారి సలహాలు తీసుకొని ఫైనల్ నిర్ణయం అనేది మీరు తీసుకోవడమే చాలా బెటర్. సో నెక్స్ట్ వన్, ఇందులో ఈ సంవత్సరం వరకు మీకు ఇప్పుడే చెప్పాము, ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది.
జాగ్రత్తగా ఉండాలి. జాబ్‌లో ఇన్కమ్ అనేది ఒక స్టేబుల్‌గా ఉంటుంది. పెద్దగా పెరిగే అవకాశం లేదు. వ్యాపారంలో కూడా పెద్దగా ఎదుగుదల అనేది లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం. ఖర్చులు మాత్రం కంట్రోల్‌లో ఉండవు. ఖర్చులనేది మీ కంట్రోల్‌లోకి లేకుండా దాటిపోతూ ఉంటాయి. ముఖ్యంగా షాపింగ్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్ కోసం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇతర ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దీనికి మీరు బడ్జెట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అన్నెసరీ ఎక్స్‌పెండిచర్ మొత్తం పూర్తిగా తగ్గించండి. ఆ విధంగా చేసినట్లయితే ఫైనాన్షియల్‌గా కొంచెం స్టెబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి మనకు ఈ సంవత్సరంలో. సో, ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఆలోచించి త్వరగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి మంచి అద్భుతాలు సాధించే సంవత్సరం అవుతుంది ఇది. కాబట్టి వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా సందర్భాల్లో మీరు నిర్ణయాలు తీసుకునేసరికి ఆ అవకాశం కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా మీరు ప్లాన్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ వన్, మనకు స్టూడెంట్స్ అయితే ఏంటంటే ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. కానీ మధ్యలో కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అదేవిధంగా అకాడమిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా మధ్యలో కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా డైవర్ట్ కాకుండా పూర్తిగా ఫోకస్ చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు సాధిస్తారు. దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది, మళ్ళీ చెప్తున్నాం, ఇతర నిర్ణయాలని మీరు యథావిధిగా ఆచరించడం కాదు, వారి ఆ సలహాలు తీసుకొని వాటిని సలహాలుగా మాత్రమే భావించి నిర్ణయాలు మీరు తీసుకోండి. వారి సలహాలు మీరు నిర్ణయాలుగా మార్చే ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ వన్, ఇక మీకు ఈ సంవత్సరం ఫ్యామిలీ మెంబర్స్తో అద్భుతమైన రిలేషన్ ఉంటుంది. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటారు. అదేవిధంగా మీరు కంటిన్యూ చేయండి. హెల్త్ విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మెంటల్ కన్ఫ్యూషన్ అవుతూ ఉంటారు. నిద్రలేమి సమస్యలు వస్తూ ఉంటాయి. స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికోసం మీరు మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. అదేవిధంగా వారానికి కనీసం 3-4 సార్లు మొక్కలకి నీళ్లు పోసే ప్రయత్నం చేస్తూ ఉండండి. దెన్ నెక్స్ట్, ఈ సంవత్సరం మీకు మీ లక్కీ కలర్ ఏంటి అంటే వైట్ కలర్ చెప్పుకోవచ్చు. పింక్ అండ్ వైట్ మీకు లక్కీ కలర్స్గా చెప్పుకోవచ్చు. లక్కీ నెంబర్ 6. లక్కీ డేస్ ఏంటంటే బుధవారము మరియు శుక్రవారము. లక్కీ దిశ ఏంటి అంటే వెస్ట్, పడమర దిశ మీకు లక్కీ దిశగా చెప్పుకోవచ్చు. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి పూజ చేయండి. ఇంట్లో అద్భుతంగా చేస్తే చాలా మన సంతోషము. లేదా దేవాలయంలో చేసిన సంతోషము. అలా చేయడం సాధ్యం కానట్లయితే దేవాలయానికి సందర్శించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే తారక మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ 108 యొక్క గుణిజల సార్లు కానీ మీరు జపించినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దాంతోపాటు పేదలకి వస్త్రదానం చేసే ప్రయత్నం చేయండి. పేదలకి వీలైనంత వరకు వస్త్రదానం చేసే ప్రయత్నం మీరు చేయండి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఓవరాల్ చూసినట్లయితే బ్యాలెన్సింగ్గా ఉండే సంవత్సరం అవుతుంది. అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే మీరు నిర్ణయాలు తీసుకోవడం మీదనే మీ యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది. వృశ్చిక రాశి వారి యొక్క పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం. అందరికన్నా అద్భుతంగా 12 రాశులలో అద్భుతంగా ఉన్న రాశి ఏంటి అంటే వృశ్చిక రాశి. ఎందుకు అంటే మిగతా రాశులతో పోల్చినట్టయితే అత్యధిక ఆదాయం ఉన్న రాశి ఏంటి అంటే వృశ్చిక రాశి. వీరికి 14 ఆదాయం ఉంది, ఖర్చు 8 ఉంది. అంటే చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఆదాయం ఖర్చుల మధ్య కూడా ఖర్చు వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, అద్భుతమైన రాశి వారు ఈ వృశ్చిక రాశి వారు చెప్పుకోవచ్చు. వీరి గురించి పూర్తి పంచాంగం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి అంటేనే వాటర్ ఎలిమెంట్. అంటే వీరు వాటర్ ఎలిమెంట్ అయినప్పటికీ కూడా చాలా ఫైర్గా ఉంటూ ఉంటారు. సో, చాలా డీప్ థింకర్స్, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. లాయల్టీ విషయంలో వీరిని అద్భుతంగా మనం నమ్మవచ్చు. సో, కానీ వీరు రివెంజ్ అవసరమైతే రివెంజ్ తీసుకోవడంలో కూడా అందరికన్నా ముందుండే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే చెప్పుకోవచ్చు. ఇప్పుడే చెప్పుకున్నాం ఆదాయం అద్భుతంగా ఉంటుందని. ఆదాయం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. జాబ్లో కూడా మంచి అద్భుతమైన ఇంక్రిమెంట్లు వీరికి వస్తూ ఉంటాయి. బిజినెస్లో కూడా వారు ఏ వ్యాపారం ఉన్నా కూడా ఈ సంవత్సరం వారికి పట్టుకుందల్లా కూడా బంగారం అవుతుంది. ఏది పట్టుకున్నది బంగారం కావాల్సింది. సో, సైడ్ ఇన్కమ్ కూడా వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది. మంచి విషయం ఏంటంటే వీళ్ళ ఖర్చులు కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి. అంటే వీరికి తెలియకుండానే వీళ్ళ ఖర్చులు అనేవి జనరల్గా అందరికీ ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. వీరికి తెలియకుండా ఖర్చులు అనేది వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి. దానివల్ల వీళ్ళ ఆదాయం కూడా అద్భుతంగా పెరుగుతూ ఉంది. సేవింగ్స్ అనేవి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. వీళ్ళ యొక్క వెల్త్ బిల్డ్ కూడా అద్భుతంగా ఉంటుంది.
అయితే ఇంకా మీరు కొంచెం ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి. భూముల మీద కానీ, బంగారం మీద కానీ మీరు పెట్టుబడి పెట్టడం అనేది చాలా శ్రేయస్కరం. ఈ సంవత్సరం మీకు ఫైనాన్షియల్‌గా చాలా అద్భుతమైన స్ట్రాంగ్ ఇయర్ అని మనం చెప్పుకోవచ్చు. మరి కెరీర్ ఎలా ఉంటుంది? వీళ్ళ యొక్క కెరీర్ ఏ విధంగా ఉంటుందంటే ప్రమోషన్‌లు వస్తూ ఉంటాయి. లీడర్‌షిప్ అవకాశాలు వస్తూ ఉంటాయి. వీళ్ళ టాలెంట్‌కి మంచి గుర్తింపు అనేది, అద్భుతమైన గుర్తింపు అనేది వస్తూ ఉంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా సక్సెస్ రేషియో అనేది అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుండండి. ఏమాత్రం డైవర్ట్ కాకుండా ప్రతిరోజు కూడా కనీసం 4 నుండి 6 గంటలు మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేది మీ చెంతకొచ్చే అవకాశం ఉంది. అండ్ బిజినెస్ వ్యాపారాల్లో కొత్తగా ఎక్స్పాన్షన్ పెరుగుతుంది. కొత్త కొత్త వెంచర్స్, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఈగో తీసుకోవడం వల్ల, ఈగోలో డిసిషన్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈగోతోని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. ట్రస్ట్, మీ వ్యాపారం ఎప్పుడైనా కూడా ట్రస్ట్ అనేది ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ సాధించే అవకాశం ఉంటూ ఉంది. దాన్ని మీ అందరికీ మీకు ఈ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోని మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. అలానే అవి ఏదో పెద్ద పెద్ద సమస్యలు ఏం కాదు. చిన్న సమస్యలు, చిన్న కిల్లి గజ్జాలు అవి, వాటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మీరు పక్కకు పెట్టేయండి. వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యుల మధ్యలో బంధం అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఎమోషనల్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దీనికోసం మీరు డైలీ మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎక్సర్సైజ్ మీకు రెగ్యులర్గా చేస్తే కొంత స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. మీకు లక్కీ కలర్ ఏంటి అంటే రెడ్ కలర్. లక్కీ నెంబర్ ఏంటి అంటే 9. లక్కీ డేస్ ట్యూస్డే అండ్ థర్స్డే, మంగళవారము మరియు గురువారము. లక్కీ డైరెక్షన్ ఏంటి అంటే సౌత్, దక్షిణ దిశ అనేది మీకు లక్కీ డైరెక్షన్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్, మీరు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం ఉత్తమం. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని వెళ్ళడం అనేది చాలా శ్రేయస్కరం. అండ్ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య పూజ చేయించే ప్రయత్నం చేయండి. సాధ్యం కానట్లయితే కనీసం మీరు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే తారక మంత్రాన్ని కనీసం 108 సార్లు కానీ 108 యొక్క గుణిజాల సందర్భంలో కానీ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతో పాటు మంగళవారం రోజు పేదలకి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. దెన్ ఓవరాల్గా చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కెరీర్లో కూడా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. పర్సనల్ డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ సంవత్సరం అనేది మీకు చాలా చక్కని సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ధనుసు రాశి యొక్క పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం వారి యొక్క ఆదాయం 9, ఖర్చు 12, అంటే కొంచెం ఎక్కువ ఖర్చు ఉంది. సో ఈ సంవత్సరం వారి యొక్క పంచాంగం ఎలా ఉందో పూర్తిగా చూద్దాం. ధనుసు రాశి అంటేనే ఫైర్ ఎలిమెంట్. వీరు చాలా ఎనర్జిక్గా ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటారు, అద్భుతాలు చేస్తూ ఉంటారు, అడ్వాంటేజెస్ చేస్తూ ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీళ్ళు అందరికన్నా ముందు ఉంటారు. ట్రావెలింగ్, ప్రయాణాలు అంటే వీరికి చాలా ఇష్టం. చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అందులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంచెం ఓపిక అనేది వీరికి తక్కువగా ఉంటుంది. ఈ ఓపిక పెంచుకుంటే చాలా అద్భుతాలు సాధించవచ్చు. అయితే వీరికి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు పని మీద ఎక్కువసేపు ఫోకస్ చేయలేరు. దాని మీద ఫోకస్ చేయాలి. పని స్టార్ట్ చేసిన తర్వాత అది పూర్తి అయ్యేంత వరకు దాని మీద ఫోకస్ చేసి దాని మీద పూర్తిగా కూర్చున్నట్టయితే మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ యొక్క ఆదాయం అనేది మనం చెప్పుకున్నాం. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం స్టేబుల్గా ఉంటుంది. జాబ్లో రెగ్యులర్ గ్రోత్ అనేది ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్లో కూడా లాభాలు అనేవి ఒక తక్కువ స్థాయిలోనే, పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో కాదు, ఒక మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఖర్చులు మాత్రం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు, చదువు కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు, లైఫ్ స్టైల్ కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కాబట్టి దీనికి చక్కని సూచన ఏంటి అంటే మీ బడ్జెట్ మెయింటైన్ చేసుకోండి, బడ్జెట్ ప్లాన్ వేసుకోండి, అన్నెసరీ ట్రావెల్స్ తగ్గించుకోండి. అనవసరంగా మీరు ప్రయాణాలు చాలా చేస్తుంటారు, ఆ ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తప్పదు అనుకున్న వాటికి మాత్రమే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే కొంత మీ ఖర్చులు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సేవింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేయండి. అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నట్టే సేవింగ్స్ అనేది మీకు వచ్చిన ఆదాయంలో మొదట కనీసం 20 నుండి 30% సేవింగ్స్ కోసం కేటాయించి మిగిలింది మాత్రమే మీ ఆదాయంగా భావించి అందులోనే నెల మొత్తం ఖర్చులు అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అవి సరిపోలేదు కదని మక్కాడుతుండి అప్పులు చేసే ప్రయత్నం చేయకండి. మీకు ఈ సంవత్సరం
కొత్త అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి. కొత్త కొత్త జాబ్‌లో అవకాశాలు, వ్యాపారంలో కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోండి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం కూడా మీ రాశి వారికి ఉంది కాబట్టి చదవడం కోసము దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే వెళ్ళే ప్రయత్నం చేయండి. బిజినెస్‌లో కూడా ఎక్స్‌పెన్షన్‌కి అవకాశం ఉంది. వ్యాపారం కూడా వృద్ధి చెందుతూ ఉంది. సో, కానీ ఇక మీరు మార్కెటింగ్‌లో మీ వ్యాపారంలో విజయం సాధించాలంటే ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు చేయాల్సింది ఏంటి అంటే మార్కెటింగ్ మీద బాగా ఫోకస్ చేయండి. దాన్ని మీరు అద్భుతంగా తీర్చిదిద్దగలిగితే మీ వ్యాపారానికి డోకా అనేది లేదు. అన్నిట్లో కూడా కాన్సిస్టెన్సీ ఉండాలి. సో, రెగ్యులర్‌గా చేస్తుండాలి. ఒకరోజు చేసి ఒకరోజు ఆపడం కాకుండా ప్రతిరోజు ఒక పని రెగ్యులర్‌గా చేస్తున్నట్లయితే విజయాలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూద్దాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో రిలేషన్స్ మీరు చక్కగా మెయింటైన్ చేయండి. చిన్న చిన్న తగాదాలు వచ్చినా కూడా వాటిని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం చేయకండి. వాటిని ఇమ్మీడియట్‌గా పరిష్కరించే మార్గం చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రిలేషన్‌షిప్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. హెల్త్ విషయంలో మీ కాళ్ళకు కొంచెం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కొంచెం వచ్చే అవకాశం ఉంది. సో, కాబట్టి దానికోసం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేవి చేయండి. సో, ప్రాపర్ రెస్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ అనేది అంటే ఫుడ్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మీకు అద్భుతమైన లక్కీ కలర్ ఏంటి అంటే యెల్లో, పసుపు రంగు అనేది మీ లక్కీ కలర్ అవుతుంది. లక్కీ నెంబర్ 3. లక్కీ డేస్ ఏంటివి అంటే థర్స్‌డే అండ్ సండే, గురువారము మరియు ఆదివారము. లక్కీ డైరెక్షన్ ఏంటి అంటే ఈస్ట్ డైరెక్షన్. ప్రతి గురువారం కూడా గురుదేవునికి పూజ చేయండి. దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో, అదేవిధంగా ఓం గురువే నమః అనే తారక మంత్రాన్ని 108 సార్లు కానీ 108 యొక్క గుణిజాలతో కానీ మీరు చేసే ప్రయత్నం చేయండి. అండ్ వీలైనంత వరకు ఈ పసుపు దానం చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్గా చూసినట్లయితే ఈ సంవత్సరం అనేది మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక డైరెక్షన్లో ఒక ప్లాన్ ప్రకారం మీరు చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు జీవితంలో గుర్తుంచుకునే సంవత్సరం అవుతూ ఉంది. మకర రాశి వాళ్ళ యొక్క పంచాంగం ఎలా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళ యొక్క ఆదాయము 11, ఖర్చు 10గా ఉంది. అంటే వీరి ఆదాయం కూడా కొంచెం ఖర్చు కన్నా ఎక్కువగా ఉంది. సో, మీ కష్టానికి ఫలితం దొరుకుతుందా, లేదా ఇంకా పరీక్షలు జరుగుతూనే ఉంటాయా, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయా? ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. ఈ ఇబ్బందులు ఈ సమస్యలైనా ఇప్పుడు మారుతాయా అంటే చూద్దాం ఇది ఎలా ఉంటుందో. మకర రాశి అంటేనే ఎర్త్ ఎలిమెంట్. సో, మీరు చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, గోల్ ఓరియంటెడ్గా పనిచేస్తుంటారు. మీ టార్గెట్ ఏదో అది పూర్తయ్యేంత వరకు మీరు పక్కకు జరగరు. అలాంటి వ్యక్తిత్వం మీది. సో, స్లోగా స్ట్రాంగ్గా ఎదుగుతారు. ఒకేసారి ర్యాపిడ్గా ఎదగడం కాకుండా స్లో అండ్ స్టడీ అన్నట్టు స్లోగా ఉంటారు. ఎదగడం మాత్రం స్ట్రాంగ్గా ఎదుగుతారు, డెవలప్ అవుతూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో, కొంచెం మీరు సీరియస్ నేచర్గా ఉంటారు కాబట్టి ఆ సీరియస్ నేచర్ కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా తీసుకుంటారు. సో, అయితే ఈ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా తీసుకోవడం వలన ఖచ్చితంగా దానికంటూ మీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. సీరియస్ నేచర్ తగ్గించుకొని అదేవిధంగా ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయడంలో కూడా కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ సంవత్సరం మీకు అద్భుతమైన లెసన్ ఏంటంటే బ్యాలెన్స్ వర్క్ విత్ ఎమోషన్స్. ఇది గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం కూడా బ్యాలెన్స్ వర్క్ విత్ ఎమోషన్స్ అనేది గుర్తుంచుకోండి. సో, ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉందో మనం ముందే చెప్పుకున్నాం. ఆదాయం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. జాబ్‌లో ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి. బిజినెస్‌లో కూడా గ్రోత్ అనేది ఒక సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. దీనివల్ల మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు కూడా కొంచెం ముఖ్యంగా ఫ్యామిలీ ఖర్చులు ఎక్కువగా పెడుతుంటాయి. రెస్పాన్సిబిలిటీ మీద కూడా మీరు ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సి వస్తూ ఉంది. కాబట్టి డిసిప్లిన్గా సేవింగ్స్ అనేది చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేసినట్లయితే మీరు కొంత స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. దానివల్ల మీ యొక్క వెల్త్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. దెన్ కెరీర్ విషయంలో మనం చూసినట్లయితే ఉద్యోగులకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సో, అందులో మీ యొక్క హోదా కూడా పెరుగుతూ ఉంది. మీ యొక్క డెడికేషన్స్కి మీరు రెగ్యులర్గా పనిచేసే దానికి పై స్థాయి అధికారుల నుండి మీకు గుర్తింపు అనేది ప్రత్యేకంగా మీకు గుర్తింపు అనేది రావడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉంటామో రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా రిజల్ట్స్ మీకు వస్తాయి కాబట్టి డిసిప్లిన్గా పనిచేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓవర్ వర్క్ వల్ల మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీ లైఫ్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉంటామో మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంది.
నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క హెల్త్ పరంగా చూసినట్లయితే కొంత జాయింట్స్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా మీ హెల్త్ని కాపాడుకోండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే మీరు హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. మీ యొక్క లక్కీ కలర్ ఏంటి అంటే బ్లూ కలర్. లక్కీ నెంబర్ ఏంటి 8. లక్కీ డేస్ ఏంటంటే బుధవారము మరియు శనివారము. లక్కీ డైరెక్షన్ ఏంటంటే సౌత్. వీటిని మీరు గుర్తుంచుకొని మీ డైరీలో రాసి పెట్టుకోండి. అదేవిధంగా ప్రతి శనివారం కూడా శనిదేవునికి పూజ చేయండి. మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఇప్పటికే కొన్ని సమస్యల్లో ఉన్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి ఆ ఇబ్బందులు తొలగాలి అంటే, ఆ సమస్యలు పోవాలి అంటే శనిదేవునికి పూజ చేయండి. ప్రతి శనివారం కూడా పూర్తి స్థాయిలో పూజ చేసే ప్రయత్నం చేయండి. లేదా ప్రతి శనివారం కూడా ఓం శనేశ్వరాయ నమః అనే తారక మంత్రాన్ని జపించండి. 108 సార్లు జపించండి. లేదా 108 యొక్క గుణిజాల సందర్భంలో చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పేదలకి నల్ల బట్టలు దానం చేయండి. దీనివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఓవరాల్గా చూసినట్లయితే మీ యొక్క హార్డ్ వర్క్ ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది. విజయం అనేది మీరు సాధిస్తారు. మీ గ్రోత్ స్లోగా ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా అద్భుతంగా మీరు విజయం సాధిస్తారు. కుంభరాశి వారి యొక్క పంచాంగం ఎలా ఉందో చూద్దాం. 11వ రాశి. ఈ సంవత్సరంలో వీరి యొక్క ఆదాయం 12, ఖర్చు 13గా ఉంది. అంటే ఆదాయం కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతమైన ఆదాయం ఉంది. ఖర్చు దానికి మించి ఉంది. అంటే వీరు కొంచెం జాగ్రత్తగా ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటే వీరి లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి అంటేనే ఎయిర్ ఎలిమెంట్. వీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటారు. అందరికన్నా డిఫరెంట్ థింకింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ మార్గంలో వెళ్తే అందరూ ఏ మార్గంలో వెళ్తున్నారో అదే మార్గంలో వెళ్ళడం కాదు. దీనికన్నా వేరే డిఫరెంట్ మార్గం ఉందా, వేరే మార్గం ఉందా, చాలా చక్కగా త్వరగా రీచే మార్గం ఉందా అని కొంచెం ఆలోచించి అడుగు వేసే వ్యక్తులు వీరు జనరల్గా అందరికన్నా కూడా భిన్నంగా ఆలోచిస్తుంటారు. కొత్త ఐడియాస్ వీళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎమోషనల్ డిటాచ్మెంట్ కలిగి ఉంటారు. సో నెక్స్ట్ ఈ సంవత్సరము వీరికి అద్భుతంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కాన్స్టెన్సీ ప్లస్ క్లారిటీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే రెగ్యులర్గా చేయాలి, ప్రతిరోజు పనిచేస్తుండాలి. ఒక క్లారిటీతో పనిచేస్తుంటే ఖచ్చితంగా వీరికి విజయం అనేది సాధిస్తారు. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి అనుకోని ఆదాయం వచ్చే అవకాశం ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సో కొత్త ఇన్కమ్ సోర్సెస్ వీరికి లభిస్తూ ఉంటాయి. టెక్నాలజీ పరంగా ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. ఆన్లైన్ పరంగా కూడా వీరికి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఆన్లైన్ రంగంలో కూడా కొంచెం కృషి చేస్తే మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. వీరు పార్ట్ టైం కూడా కొన్ని పనులు చేయడం వలన సైడ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వీళ్ళు అనవసర గాడ్జెట్స్ మీద కూడా కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తగ్గించుకోవాలి. ఇన్కమ్ వచ్చినప్పుడు సేవింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా వాటిని సేవ్ చేసుకోవాలి. వచ్చింది మొత్తం పూర్తిగా ఖర్చు పెట్టడం కాకుండా మ్యాక్సిమం ఆదాయంలో 20 to 30% సేవ్ చేసుకొని మిగిలిన మాత్రమే ఖర్చు పెట్టుకోవడం అనేది అందరికీ ఉత్తమం. కెరీర్ విషయంలో ఇది ఒక ఇన్నోవేటివ్ ఇయర్గా చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలు ఈ సంవత్సరంలో వారికి వస్తాయి. సో అదేవిధంగా కొత్త ఫీల్డ్లో కూడా మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఐటీ రంగంలో, డిజిటల్ రంగంలో, క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా వీరు మంచి గ్రోత్ సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కొత్త స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ప్రైవేట్ రంగంలో వీరికి మంచి అవకాశాలు లభిస్తుంటాయి. సో కాబట్టి స్కిల్స్ నేర్చుకోవడానికి, అదేవిధంగా ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో వాటి మీద నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ప్రైవేట్ సెక్టర్లో వీరికి అద్భుతమైన అవకాశాలు వీరికి ఉన్నాయి. అదేవిధంగా బిజినెస్ చేసేవారికి, బిజినెస్లో స్టార్టప్ చేసిన వారికి కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసిన వారికి మంచి గ్రోత్ ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో లేనట్లయితే ఓన్లీ ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తున్నప్పటికీ ఆన్లైన్లో వీరికి ఎంటర్ అవుతే రిజల్ట్స్ అనేవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే నెక్స్ట్ వీరి యొక్క మనం చూద్దాం. వీళ్ళ యొక్క ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉంటాయి. ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కానీ కొన్ని చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని సర్దుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ముందడుగు వేస్తారు. వారి యొక్క ఫ్యామిలీ బాండ్ అనేది అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో చిన్న కుటుంబ సభ్యుల మధ్యలోనే పెద్ద ఇష్యూస్ ఏం కావచ్చు, చిన్న విషయాలకి మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని పెద్దగా తీసుకోకుండా, భూతద్దంలో పెట్టి చూడకుండా వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించుకునే మార్గం చేసుకున్నట్టయితే ఫ్యామిలీ బాండ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, వీరికి అద్భుతమైన కలర్ ఏంటి అంటే బ్లూ కలర్. లక్కీ నెంబర్ ఏంటి అంటే 8. లక్కీ డేస్ ఏమిటి అంటే శుక్రవారము, శనివారము. లక్కీ డైరెక్షన్ ఏంటి అంటే వెస్ట్ డైరెక్షన్.
వీరు ప్రతి శనివారం కూడా శనిదేవుని పూజ చేస్తే బాగుంటుంది, శనిదేవుని ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఈ సంవత్సరంలో వీరికి అద్భుతమైన ఫలితాలు రావాలి అంటే, అద్భుతమైన రిజల్ట్స్ రావాలి అంటే, ముందడుగు వేయాలి అంటే ప్రతి శనివారం కూడా శనిదేవునికి దర్శనం చేసుకొని శనిదేవుని పూజ చేయాలి. పూర్తిగా పూజ చేయడం సాధ్యం కానట్లయితే ఓం శనేశ్వరాయ నమః అనే తారక మంత్రాన్ని 108 సార్లు కానీ 108 గుణిజాల సార్లు కానీ జపం చేయడం వలన ఫలితాలు అనేవి వస్తాయి. వీరు వీలైనంత వరకు పేదలకి జలదానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా కావాల్సిన వారికి నీటిని దానం చేసినట్లయితే వీరికి మంచి అనేది జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలో కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి, కొత్త కొత్త ఐడియాలు అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త మార్గాల ద్వారా వీరు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సంవత్సరంలో వీరికి పూర్తిగా చేంజ్ చేసే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. మీనరాశి వారి యొక్క పంచాంగం పరిశీలిద్దాం. ఈ సంవత్సరంలో మీనరాశి యొక్క ఆదాయం 10, ఖర్చు 12 ఉంది. అంటే మంచి ఆదాయమే, అంతకుమించి ఖర్చు కూడా ఉంది, తగ్గించుకోవాలి వారు. ఈ సంవత్సరంలో వీరి యొక్క పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి అంటేనే వాటర్ ఎలిమెంట్. వీరు చాలా ఎమోషనల్, స్పిరిచువల్గా ఉంటారు. సో అద్భుతమైన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు వీరిని. వీరు చాలా కళలకు అంటూ ఉంటారు. ఇతరుల బాధని అర్థం చేసుకుని హృదయం మీది. వీళ్ళది అద్భుతంగా ఎవరి బాధ ఉన్నా కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకొని దానికి పరిష్కారం కనుక్కునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వీరు కళలు కనాలి, అదేవిధంగా వాటిని యాక్షన్లో పెట్టినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో జాబ్లో మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో మంచి ఇన్కమ్ ఉండే అవకాశం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అంటే అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళ ఖర్చులు అందరికన్నా భిన్నమైన ఖర్చులు ఉంటాయి వీరికి. ఏంటి అంటే డొనేషన్ చేస్తుంటారు. ముందుగా వీరు ముఖ్యంగా సేవా హృదయాలు, భక్తి హృదయాలు కాబట్టి డొనేషన్స్ మీద ఖర్చు ఎక్కువగా పెడుతూ ఉంటారు. స్పిరిచువల్ యాక్టివిటీస్, దైవ సంబంధించిన కార్యాలకు సంబంధించి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఎమోషనల్ స్పెండింగ్స్ చేస్తూ ఉంటారు. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు చేసే పని మంచిదే, కానీ మీ ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం అనేది మీకు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి వీలైనా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. బడ్జెట్ అనేది మంచి ప్లాన్ చేసుకోండి. సేవింగ్స్ అనేది చేసుకోండి. మీకు వచ్చిన ఇన్కంలో కనీసం 20 నుండి 30% వరకు సేవింగ్స్ కోసం కేటాయించుకున్న తర్వాత మిగతా వాటిని మాత్రమే ఖర్చుల కోసం వాడుకోండి. అప్పుడు మీరు ఫైనాన్షియల్గా మంచి స్ట్రాంగ్గా అవుతారు. కెరీర్ విషయంలో మనం చూసినట్లయితే జాబ్లో మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ అయితే మంచి ఎగ్జామ్స్ కోసం ఫోకస్ చేయాలి. దాని మీద పూర్తిగా మనసును లగ్నం చేసి ఫోకస్ చేసినట్లయితే ప్రైవేట్ రంగంలో మరియు ప్రభుత్వ రంగంలో కూడా వీరికి ఉద్యోగ అవకాశాలకి మంచి మార్గం ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నించండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారు క్రియేటివ్ ఐడియాస్తో ముందుకు వెళ్ళండి. అంటే ఎప్పటి నుంచో ఉన్న మూస పద్ధతుల్లో కాకుండా కొత్త పద్ధతితో వెళ్ళినట్టయితే మీకు విజయం సాధించే అవకాశం ఉంది. మీరు కొత్త పద్ధతి ఎలా కావాలి అంటే మీరు కింద స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు ఐడియాలు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. ఆయన కొంచెం లేజినెస్ అనేది ఉంటుంది, బద్ధకం ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని మీరు తగ్గించే ప్రయత్నం చేయండి. ప్రాక్టికల్ అప్రోచ్ అనేది పెంచుకోండి. ఈ రాశి వారికి కొంతమందికి బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలి. బద్ధకాన్ని మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. మీరు చాలా సెన్సిటివ్ వ్యక్తులు, ఇమ్మీడియట్గా ప్రతి ప్రాబ్లంకి రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి సెన్సిటివ్నెస్ కొంచెం తగ్గించుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులందరితోనూ కూడా సత్సంబంధాలు పెంచుకోవాలి. చిన్న చిన్న సమస్యలన్నీ, చిన్న చిన్న ఇబ్బందులని కూడా వాటిని కూర్చొని పరిష్కరించుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల మధ్య బాంధవ్యం అనేది పటిష్టంగా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా బద్దలు కొట్టలేరు. అదేవిధంగా మీ యొక్క హెల్త్ విషయంలో కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంచెం నిద్రలేమి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. బద్ధకం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది కొంచెం క్షీణిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి, యోగా ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయండి. డిసిప్లిన్గా ఉండే ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా వీరికి లక్కీ కలర్ ఏంటి అంటే సీ గ్రీన్, అదేవిధంగా లైట్ బ్లూ కలర్ వీరి లక్కీ కలర్. లక్కీ నెంబర్ 7. అదేవిధంగా లక్కీ డేస్ సోమవారము మరియు గురువారము. లక్కీ డైరెక్షన్ ఏంటంటే నార్త్ ఈస్ట్. ఇవి గుర్తుంచుకోండి. వీటి పరంగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరుగుతూ ఉంది. అండ్ ప్రతి గురువారం కూడా మీరు దత్తాత్రేయ స్వామి పూజ చేయండి. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి.
గుడిలో కూడా పూజ చేయించే ప్రయత్నం చేయండి. లేదా ఓం నమో నారాయణాయ అనే జపాని తారక మంత్రాన్ని జపించండి. 108 సార్లు కానీ 108 యొక్క గుణిజాల సార్లు కానీ మీరు చేసే ప్రయత్నం చేయండి. పేదలకి ఆహారాన్ని దానం చేయండి. ఆహార దానం అంటే వందల మందికి, వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి అని కాదు. మీకు ఎంతమందికి చేసే వసతి ఉంటే అంతమందికి చేసే ప్రయత్నం చేయండి. నలుగురు చేసినా కూడా అది అన్నదానం కిందకి వస్తుంది కాబట్టి మీకు వీలైనంత మందికి చేసే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ఓవరాల్గా చూసినట్టయితే ఒక మంచి అద్భుతమైన సంవత్సరం చెప్పుకోవచ్చు. స్పిరిచువల్గా మీరు ముందడుగు వేస్తుంటారు. ఎమోషనల్ గ్రోత్ అనేది మీ అందరికీ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అనుకున్న వాటిని కూడా సాధించే అవకాశం ఉంటుంది. మీ కళలను కూడా మీరు కన్న కళలను కూడా ఈ సంవత్సరంలో మీరు నిజ రూపంలో చూడబోతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనము ఈ ఉగాది పంచాంగాన్ని రాశుల వారిగా కూడా మీకు అందించే ప్రయత్నం చేశాము. ఇందులో మీ రాశి వారు మీ ఫలితం ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా మీరు చెప్పినట్లయితే వాటికి వ్యక్తిగతంగా కూడా మీకు పరిష్కార మార్గాలు అందించే ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా ఈ పంచాంగం మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకి, మీ బంధువులకి, అదేవిధంగా భజన బృందాలకి, దేవాలయ కమిటీ మెంబర్లకి, ఎండోమెంట్ ఆఫీసర్లకి, వారందరికీ కూడా ఈ పంచాంగాన్ని, ఈ ఛానల్ కూడా మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.